ఎలాగైనా మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నీవు శక్తి కలిగినది కనుక, శక్తి కలిగిన ప్రార్థన నీవు చేయాలంటే నిరంతరము ప్రార్థించాలి. యేసు ప్రభు చెప్పినటువంటి మాట, విసుకక ప్రార్థన చేయాలి. నిరంతరం ప్రార్థన చేయాలంటే విసుకవద్దు, చింతించవద్దు, సంతోషముగా ఉండాలి. సంతోషముతో ఉంటే నీవు ఎడతెగక ప్రార్థన చేయగలుగుతావు. విసిగితే, చింతిస్తే కృంగిపోతావు. విసికినప్పుడు కృంగిపోతాం, చింతిస్తే మనము కృంగిపోతాము. దేవుని మీద అలక, ఏమంటారు, మన డాడీ మమ్మీ మీద, మన సహోదరుల మీద అలిగినట్లుగా అలిగేస్తాం. ఈ అలిగేయడం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదుగా. 1 డే 2 డే 3 డేసే కావచ్చు, 1 వీక్ 10 డేస్ 1 మంతే కావచ్చు, ఇంకా ఎన్ని రోజులు అలుగుతామో. విసికినప్పుడు, చింతించినప్పుడు, అలిగినప్పుడు ఏమి చేస్తామంటే ప్రార్థించడం మానివేస్తాం. కాబట్టి ఈ విసుగు చెందకుండా, చింతించకుండా ఉండాలి. అలిగాము అంటే మనం ప్రార్థించడం మానివేస్తాం. ఒక దైవజనుడట ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. నిజంగానే ప్రార్థన చేశాడంట. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. తను ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థనకు జవాబు రాకపోవడం చూసి విసుగు చెందాడు, చింతించాడు, దేవుని మీద అలిగాడు. అలిగి ఇక అతను ప్రార్థించడం మానివేశాడు. మానివేసి 1 దినము 2 దినాలు 3 దినాలు అయింది. 3 దినాల ప్రార్థన అయిపోయి మళ్ళీ 3 దినాలు అయిపోయింది, ప్రార్థించడం లేదు. 1 దినం దేవుడు అతని దగ్గరికి వచ్చి, యేసు ప్రభు, నీవు నా వలననే ఈ భూమి మీద మరలా బ్రతికి జీవించి చలిస్తున్నావు కదా, ఇప్పుడు నేను ఇవ్వడాన్ని బట్టే బ్రతికి ఉండి, నేను ఇవ్వడాన్ని బట్టి భూమి మీద జీవిస్తూ సమృద్ధి కలిగి ఉన్నావు కదా, ఒకప్పుడు అప్పుల ఊబిలో ఉన్న నీవు ఇప్పుడు అప్పిచ్చే స్థితిలో ఉన్నావు కదా, నా మీద నీకు కోపమా, నా మీద నీకు విసుక, నా మీద నీకు చింత ఎందుకు? ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి ఈరోజు అన్నీ ఉన్న స్థితికి తీసుకువచ్చాను కదా, అందుకంటే బోరుమంటూ ఏడుస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడంట. ప్రభువా నన్ను క్షమించమంటూ. మరి దైవజనుడితో మాట్లాడినట్లు మనతో మాట్లాడతాడా? మనతో మాట్లాడతాడా? నిరంతరం నీవు ప్రార్థిస్తే నువ్వు ఎవరైనా కావచ్చు మాట్లాడతాడు. అయితే అడిగేటప్పుడు మనం ఆయన చిత్తములో ప్రార్థించాలి. మనం అడిగేటప్పుడు ఆయన చిత్తములో ప్రార్థించాలి. ఓటమి రావచ్చు, విజయం రావచ్చు. విజయాన్నైనా సంతోషంగా స్వీకరించు, ఓటమినైనా సంతోషంగా స్వీకరించు. ప్రభులో మరలా ముందుకు కొనసాగడానికి సిద్ధపడు. ప్రైజ్ ది లార్డ్. ఓటమి అనేది లేకుండా ప్రభు నీకు అద్భుతమైన విజయవంతమైనటువంటి నిరంతరం ప్రార్థించే అనుభవంలో నడిపించునుగాక.